టు లోకల్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రధాని వ్యాఖ్యల పట్ల నిరసనలు. జిల్లా వ్యాప్తంగా మోదీ శవయాత్రలు, దిష్టి బొమ్మల దహనాలు. గడువులోగా ప్రగతి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరికలు. నేత్రపర్వంగా నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తజనం. జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. భక్తుల కోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు. తెలంగాణ పట్ల ప్రధానమంత్రి మోడీ వివక్ష చూపిస్తున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ అంటే నమ్మకం, మోడీ అంటే మోసం అని, మోడీ కాదు ఆయన కేడీ అంటూ జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ చేపట్టగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బైక్ పై జెడ్పీ చైర్మన్ ను కూర్చోబెట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మోడీ దిష్టిబొమ్మను శవయాత్రగా ఊరేగించి అంబేద్కర్ చౌరాస్తాలో దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ గడ్డ కేసీఆర్ అడ్డా అని నినదించారు. మోదీ తెలంగాణ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని చెప్పారు. తెలంగాణ విభజన చట్టం అమలైన తర్వాత కాళేశ్వరానికి ప్రత్యేక హోదా కల్పించలేదని, మిషన్ భగీరథకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని, పవర్ ప్లాంట్ ఆంధ్రాకు కేటాయించారని ఆరోపించారు. 7 మండలాలతో పాటు 211 గ్రామాలను ఆంధ్రాలో విలీనం చేసిన ఘనత మోడీకే దక్కుతోందని అన్నారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరానికి నీళ్లు తీస్తే మోడీ కళ్లలో కన్నీళ్లు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాలలో రైతు బంధు, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు అమలు చేసి మాట్లాడాలని ఆయన సూచించారు. మోదీ వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ భాజపా ఎంపీలు అరవింద్, బాబురావు, కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా తెచ్చి తెలంగాణ ప్రాంత ప్రజలకు జవాబుదారీగా నిలవాలని అన్నారు. బీజేపీ నాయకులకు టీఆర్ఎస్ నాయకులు తగిన గుణపాఠం చెబుతారని, ఉరికించి కొడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పిఎస్సిఎస్ చైర్మన్లు, ఉప సర్పంచ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అరవింద్, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, స్వయం బాబు గారు నలుగురు చెప్తా ఉన్నా, మీరు మోడీ కాళ్ళు మొక్కి తెలంగాణ ప్రాంత ప్రజలకు 4.5 కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పండి. లేకపోతే తెలంగాణలో ప్రతి గల్లీలో, ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి ఊర్లో నిన్ను నిలదీస్తారు, ప్రశ్నిస్తారు, ఉరికించి కొడతారు. నలుగురు ఎంపీలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. మీకు చేతనైతే, మీకు తమ్ముంటే బడ్జెట్ లో దాని నిధులను అలగేషన్ చేయించి ఇక్కడికి రండి. జాతీయ హోదా కాళేశ్వరానికి ఇచ్చి ఇక్కడికి రండి. మిషన్ భగీరథకు కొన్ని నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి రండి. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, దళిత బంధు లాంటి పథకాలను మరి మీరు అమలు 18 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయండి. మీకు తమ్ముంటే, చేత కాకపోతే మోడీకి చెప్చగిరి చేస్తూ ఢిల్లీలో చెప్రాసులాగా, వాళ్ళ హౌస్ లో చెప్రాసులాగా, భద్రతలాగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇలా తెలంగాణ ఉద్యమం నిజామాబాద్ గడ్డ, తెలంగాణ అడ్డ, నిజామాబాద్ గడ్డ, కేసీఆర్ అడ్డ. వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజల సౌకర్యార్థం మంజూరు చేయబడిన పనులను తక్షణమే చేపట్టి మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీనారాయణ రెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ప్రజోపయోగ పనులు చేపట్టే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతామని ఆయన హెచ్చరించారు. నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేస్తే బిల్లులను ఇప్పించే బాధ్యత తనదేనని కలెక్టర్ గుత్తేదారులకు భరోసా కల్పించారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలో కొనసాగుతున్న వైకుంఠ ధామాలు, అర్బన్ పార్క్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, నర్సరీ, పట్టణ ప్రకృతి వనం తదితర ప్రగతి పనులను కలెక్టర్ నారాయణ రెడ్డి బుధవారం పరిశీలించారు. పట్టణ ప్రకృతి వనం నిర్వహణ సక్రమంగా లేకపోవటం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
అదేవిధంగా అర్బన్ పార్క్లో పచ్చదనం అంతంత మాత్రంగానే ఉండటాన్ని గమనించిన కలెక్టర్ పరిస్థితిని చక్కదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తాను పక్షం రోజుల్లోపు మళ్లీ తనిఖీకి వస్తానని, లోపాలను సరిచేసుకోవాలని అన్నారు. పనుల పరిశీలన అనంతరం కలెక్టర్ నారాయణ రెడ్డి స్థానిక ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వినితా పండిత్తో కలిసి ఆర్డీఓ ఛాంబర్లో ప్రగతి పనుల విషయమై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల నిర్మాణాలను వేగవంతంగా జరిపేందుకు ఇది ఎంతో అనుకూలమైన సమయం అని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల క్రింద మంజూరు చేసిన పనులన్నీ గ్రౌండింగ్ జరిగేలా అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. ఎక్కడైనా పనులు చేపట్టే విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తేవాలని, అవసరమైన పక్షంలో ఇసుక నిల్వలను కూడా సమకూరేలా చూస్తామని అన్నారు. అయినప్పటికీ ఎవరైనా కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను ప్రారంభించని పక్షంలో అలాంటి వారికి నోటీసులు జారీ చేసి కాంట్రాక్ట్ రద్దు చేయాలని అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 31వ తేదీలోపు పనులన్నీ పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. అలా కాకుండా పనులను చేపట్టే విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే సదరు కాంట్రాక్టర్లకు బ్లాక్ లిస్టులో పెట్టడం ఖాయమని అన్నారు. పనులు సకాలంలో చేపట్టి నిర్ణీత వ్యవధిలో నిర్మాణాలు జరుపుతున్న వారికి నిబంధనలకు లోబడి వెంట బిల్లులు మంజూరయ్యేలా చూస్తామని అన్నారు. మనకు వివిధ స్కీమ్స్లో శాంక్షన్ చేసుకున్న సివిల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ముఖ్యంగా సిడిపి ఫండ్స్ కావచ్చు, ఎంపీ ల్యాడ్ ఫండ్స్ కావచ్చు, ఎమ్మెల్సీ నిధులు కావచ్చు, అదేవిధంగా ఎన్ఆర్ఏ సంబంధించిన నిధులు కావచ్చు, అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కావచ్చు, పట్టణ ప్రగతి సంబంధించిన నిధులు కావచ్చు, పల్లె ప్రగతి సంబంధించిన నిధులు కావచ్చు, ఇట్లా ఇరిగేషన్ సంబంధించిన వర్క్స్ కావచ్చు, R&B సంబంధించిన వర్క్స్ కావచ్చు, ఇట్లా వివిధ రకాల డిపార్ట్మెంట్స్ సంబంధించి వివిధ రకాల స్కీమ్స్లో మనకు సుమారుగా 300 కోట్లు సంబంధించిన వర్క్స్ మన జిల్లా వ్యాప్తంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధించి అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని మున్సిపాలిటీలో కూడా ఈ వారం రోజుల్లో గ్రౌండ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీలో ఇక్కడ శాంక్షన్ వర్క్స్ ఏమున్నాయి, వాటి యొక్క అంటే గ్రౌండ్ అయ్యాయా లేదా, ఏ విధంగా ఉన్నాయని ఇక్కడ ఫీల్డ్లో చూడడం జరిగింది. అదేవిధంగా డీటెయిల్గా వాళ్ళతో అంటే మున్సిపల్ అధికారులతో, అదేవిధంగా మండల స్థాయి ఉన్న అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ తప్పకుండా కాంట్రాక్టర్ అందరూ కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు ఇది వర్కింగ్ సీజన్లో వర్క్ చేసుకుంటే ఈజీగా మనం ఆ యొక్క వర్క్ను పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అధికారులందరికీ కూడా ఒక టీమ్గా పనిచేయమని చెప్పడం జరిగింది. గ్రౌండ్లో ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉంటే కూడా, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీరు అధికారుల దృష్టికి తీసుకొస్తే ఆ ప్రాబ్లం కూడా మేము ప్రాపర్గా పరిష్కరించి మీరు వర్క్ చేసుకోవడానికి కావాల్సిన వాతావరణాన్ని మేము కల్పిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా అక్కడ శాండ్ కావాలి, ఏదైనా ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ ఉంది, లేదా లోకల్గా ఇంకా ఏమైనా ఇష్యూ ఉంది, అట్లాంటి వాటిని కూడా మీరు అధికారుల దృష్టికి తీసుకొస్తే వాటిని సార్ట్అవుట్ చేసి అక్కడ మీకు వర్క్ చేసుకునే విధంగా మీకు సహాయ సహకారాలు అందిస్తాం. కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ యొక్క సివిల్ వర్క్ సంబంధించిన కాంట్రాక్టులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా ఈ వర్క్ను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. జిల్లా కేంద్రంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. రథ సప్తమి వేడుకల్లో భాగంగా కొనసాగిన రథోత్సవంలో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణం పండగ శోభను సంతరించుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం నయనానందకరంగా కొనసాగింది. గంగా పార్వతి సమేత నీలకంఠేశ్వరుడు రథంలో ఆసీనులు కాగా రథాన్ని ముందుకు లాగేందుకు యువకులు, భక్తులు పోటీ పడ్డారు. భక్తుల శివనామ స్మరణ మధ్య రథోత్సవం కన్నుల పండువగా కొనసాగింది. భక్తుల కోలాటలు, భజనలతో రథయాత్ర శోభయమానంగా కొనసాగింది. రథంలో ఆసీనులైన గంగా పార్వతి సమేత నీలకంఠుడిని కనులారా దర్శించుకున్న భక్తులు తన్మయత్వం చెందారు. తమను చల్లగా చూడమని దేవదేవుణ్ణి వేడుకున్నారు. రథోత్సవం అనంతరం ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథ సప్తమి వేడుకల్లో భాగంగా ఆలయం వద్ద చక్రతీర్థంలో భాగంగా ఉత్సవమూర్తులకు ఆలయ కోనేరులో చక్ర స్నానం జరిపించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు మకరంద తెలిపారు. ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఆలయ పరిసర ప్రాంతాల్లో గల ప్రఖ్యాతిగాంచిన పవిత్ర అష్టముఖ్య పుష్కరిణిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి లక్ష్మీ సమేత నరసింహస్వామిని దర్శించుకునేందుకు విచ్చేసే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ శివారులో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 17 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయని ఆలయ అర్చకులు కొండమాచార్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన సైకిల్ స్టాండ్ నిర్వహణ, లడ్డు, పులిహోర అమ్మకాలతో పాటు కొబ్బరికాయలు, నవధాన్యాల విక్రయాలకు సంబంధించిన వేలంపాటను ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ కమల ఆలయ ఆవరణంలో నిర్వహించారు. లడ్డు, పులిహోరకు గాను 38,000 రూపాయలు, సైకిల్ స్టాండ్ నిర్వహణకు గాను 6,000 రూపాయలు, కొబ్బరికాయలు, నవధాన్యాల విక్రయానికి గాను 42,000 రూపాయలకు ఔత్సాహికులు వేలంపాట ద్వారా దక్కించుకున్నారని దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కమల తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు కొనసాగనున్నాయని 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు అధ్యయన ఉత్సవం, ద్రవిడ ప్రబంధ పారాయణం నిర్వహించడం జరుగుతోందని, 13వ తేదీన శాల ప్రతిష్ఠ, వాస్తు హోమం, ధ్వజారోహణం, యజ్ఞం నిర్వహించడం జరుగుతోందని అన్నారు. 14వ తేదీన ఉదయం యజ్ఞం, బలిహరణం, సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవం కలదని, అలాగే 15వ తేదీన బలిహరణం, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. 16వ తేదీన సాయంత్రం స్వామివారి రథోత్సవం, అలాగే 17వ తేదీన చక్రతీర్థంతో పాటు సాయంత్రం కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతర బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు కొండమాచార్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేయు భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఆలయ ఆవరణంలో ప్లాస్టిక్ ను వాడవద్దని దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కమల స్పష్టం చేశారు. 9/2 బుధవారం 11 శుక్రవారం నాడు అధ్యానోత్సవము, ద్రవిడ పారాయణము జరపబడును. 12 శనివారం 4 గంటలకు స్తపనము, పుణ్యావాచనము, మాంత్రిక పూజ, రక్షాబంధనము, అంకురార్పణం జరపబడును. 13/2/22 ఆదివారం ఉదయం శాల ప్రతిష్ఠ, ధ్వజారోహణం, యజ్ఞము జరపబడును. 14/2/2022 సోమవారం ఉదయం యజ్ఞము, బలిహరణం, సాయంత్రం 4 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం జరపబడును. 15/2 మంగళవారం ఉదయం యజ్ఞము, బలిహరణము, తీర్థప్రసాదం జరపబడును. 16/2/22 బుధవారం సాయంత్రం 4 గంటలకు స్వామివారి రథోత్సవము, తదుపరి యజ్ఞము, బలిహరణము, తీర్థప్రసాదము, సాయంకాలము సాంస్కృతిక కార్యక్రమాలు, భజన పోటీలు జరపబడును. 2 గంటలకు అన్నదానము జరపబడును. అన్నదాత సుఖీభవ. నా పేరు బి కమల. నేను ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ని, దేవాదాయ ధర్మాదాయ శాఖ, నిజామాబాదు. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం జానకంపేట, ఏడపల్లి, నిజామాబాద్ మండలం జిల్లాలో కలదు. ఆ యొక్క జాతర బ్రహ్మోత్సవాలు తేదీ 14/2/2022 సోమవారం నుండి 17/2/2022 గురువారం వరకు 4 రోజులు కలదు. అట్టి బ్రహ్మోత్సవాలకి ఇక్కడ అష్టముఖి కోనేరు కలదు స్వామివారిది. దాదాపుగా మహారాష్ట్ర నుండి అక్కడ నుండి భక్తులు తరలి వస్తారు. కావున ఈరోజు వేలంపాట వేయనైనది. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోందని BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడమే కామ్రేడ్ లోఖండేకు నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట BLTU ఆధ్వర్యంలో భారత కార్మికోద్యమ నిర్మాత కామ్రేడ్ నారాయణ్ మేఘాజీ లోఖండే 174వ వర్ధంతిని నిర్వహించారు. లోఖండే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడుతూ, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కామ్రేడ్ లోఖండేకు నిజమైన నివాళి అని అన్నారు.
19వ శతాబ్దంలోనే కార్మిక హక్కుల కోసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 8 సంవత్సరాల పాటు పోరాటం చేసి విజయం సాధించి పెట్టిన ఘనత లోఖండేకు దక్కుతోందని గుర్తు చేశారు. అలాంటి మహోన్నత వ్యక్తిని ఆధిపత్య చరిత్రకారులు విస్మరించడం అన్యాయమని దండు వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే ట్రేడ్ యూనియన్ ఉద్యమ పితామహుడిగా ప్రశంసించబడ్డారని తెలిపారు. అలాంటి మహాయోధిని చరిత్రను నేటి తరం కార్మిక వర్గానికి తెలియజేసే బాధ్యతను BLTU తన భుజస్కంధాలపై మోసే ప్రయత్నంలో భాగంగానే ఫిబ్రవరి 9 నుండి 28 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్ధంతి సభలు నిర్వహించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో BLTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి S. సిద్దిరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్, ఉపాధ్యక్షులు మధు, బహుజన మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు బోదాస్ ఆశాభాయ్, దండు జ్యోతి, ఆకుల సుజాత తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో మొట్టమొదటి కార్మిక ఉద్యమ నిర్మాత మరి బ్రిటిష్ కాలంలోనే ఆదివారం సెలవు కోసం 8 గంటల కార్మిక వర్గానికి 8 గంటల పనిదినాని కోసం కార్మిక హక్కుల కోసం పోరాటం చేసినటువంటి నారాయణ మెగాజీ లోఖండే మరి అలాంటి ఒక గొప్ప మరి కార్మిక ఉద్యమ నిర్మాతని ఈ దేశంలో జాతీయ కార్మిక సంఘాలని చెప్పబడుతున్న వాళ్ళు మరి ఈ చరిత్రని మరి తెరమరుగు చేశారు. అందుకే ఇవాళ బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చరిత్రని మా చరిత్ర బహుజనుల చరిత్ర బహుజన ఈ దేశంలో 99% బహుజనులే కార్మిక వర్గం. మరి ఈ దేశంలో దోపిడీదారులైన పెట్టుబడిదారులు 99% అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. కాబట్టి కార్మిక వర్గం కష్టాలు, కార్మిక వర్గాల బాధలు ఈ ఉత్పత్తి జాతులైనటువంటి బహుజనులకు తప్ప, బహుజన ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకు ఉండదు అనేది ఈ చరిత్ర చెప్తుంది. ఎందుకంటే ఆకలి అయిన వాడికి ఆకలి గురించి తెలుసు, అవమానం గురైన వాడికి అవమానం గురించి తెలుసు, కానీ బయటి వాడికి సానుభూతిగా రాయగలడు తప్ప ఈ కష్టాల గురించి కష్టపడ్డవాడే రాసుకోగలడు. అందుకే ఇవాళ మేము ఇలా మహాత్మా జ్యోతిబా ఫులే కానీ, సావిత్రిబాయి కానీ, అట్లాగే ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మరి రమాబాయి అంబేద్కర్ కానీ, పెరియార్ కానీ, ఇవాళ లోఖండే కానీ ఈ దేశంలో మరి ఎవరైతే ఈ దేశ మూలవాసుల కోసం చరిత్రని నిర్మించారో ఆ చరిత్ర తెరమరుగు చేయడానికి జరిగిన కుట్రని మేము ఇవాళ ఈ దేశంలో ఉన్న బహుజన విద్యావంతులు ఉద్యమ శక్తులన్నీ కూడా ఇవాళ సమీకృతమై మరి ఇవాళ మా చరిత్రని తెలంగాణ ఏర్పాటు విధానం అప్రజాస్వామికమని ప్రధాని మోదీ పార్లమెంటులో వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని నందిపేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాచర్ల సాగర్ విమర్శించారు. కన్న తండ్రిలా మెదలాల్సిన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణపై విషం కక్కడం శోచనీయమని అన్నారు. నందిపేట మండల కేంద్రంలో బుధవారం వివేకానంద చౌరాస్తాలో భారత ప్రధానమంత్రి మోడీ దిష్టి బొమ్మను మండల టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు. అనంతరం నందిపేట నుండి ఆరుమూరు వరకు బైక్ ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా మండల తెరాస అధ్యక్షులు మాచర్ల సాగర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం 2వ స్వాతంత్ర సమరంగా సాగిందని, ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారుల బలిదాన ఫలితంగానే తెలంగాణ ఏర్పడిందని అన్నారు. ఈ విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తించుకోవాలని అన్నారు. తెలంగాణ యాస భాషను విమర్శించినా, తక్కువగా మాట్లాడినా తెలంగాణ ప్రజలు ఊరుకోరని, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అని, తెలంగాణ జోలికొచ్చిన కేసీఆర్ జోలికొచ్చిన బీజేపీ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 5 సంవత్సరాల క్రితం నుంచి ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా, ఎంతో మంది ప్రాణాల బలిదానాల ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణ, అదేవిధంగా 2వ స్వతంత్ర సమరం లాగా సాగిన ఈ తెలంగాణ ఉద్యమాన్ని అవమానిస్తూ సాక్షాత్తు ఈ దేశానికి ప్రధానమంత్రి, ఈ ప్రాంతానికి కన్న తండ్రిలా ఉండాల్సినటువంటి ఒక ప్రధానమంత్రి తెలంగాణ ఉద్యమాన్ని అవమానిస్తూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానిస్తూ, తెలంగాణ ప్రజల యొక్క ఉద్యమాన్ని అవమానిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది సరిగా జరగలేదు, ఈరోజు పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తారు అని పెప్పర్ స్ప్రేలు కొట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఏదో మసిమూసి మారేడుకాయ వేస్తూ, తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ, తెలంగాణ అమరవీరుల త్యాగాల్ని కించపరుస్తూ ఈరోజు ప్రధానమంత్రి పార్లమెంట్లో మాట్లాడడం చాలా సిగ్గుచేటైన విషయం. దీనికి మేమందరం సిగ్గుపడుతున్నాం. మాకు కన్న తండ్రిలా ఉండాల్సినటువంటి ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఘోరంగా జరిగింది. ఇంకా సరైన అవగాహన లేకుండా జరిగింది, సరైన సూచనలు లేకుండా జరిగిందని చెప్పేస్తున్నారు. ప్రధానమంత్రి గారు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలా,
8 నుంచి 9 సంవత్సరాలు శ్రీకృష్ణ కమిటీ అధ్యయనం చేసింది. 14 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో విషం చిమ్ముతూ పార్లమెంటులో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలను నిరసిస్తూ బాల్కొండ పాత బస్టాండ్ నుండి 1LB ఎక్స్ రోడ్ వరకు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను ఊరేగించి దగ్ధం చేశారు. వాయిస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరు వెంకటేష్, తౌడ్ గంగాధర్, తెరాస మండల నాయకులు లింగాగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి కుప్పాల విద్యాసాగర్, గ్రామ శాఖ అధ్యక్షులు సాగర్ యాదవ్, కోటగిరి శ్రీకాంత్ చారి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచిన ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. తెలంగాణ ప్రజలకు మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ గ్రౌండ్ నుండి ఎన్టీఆర్ చౌరాస్తా వరకు తెరాస శ్రేణులు బైక్ ర్యాలీ చేపట్టి ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ భాజపా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉండేదని అన్నారు. 2000 సంవత్సరంలో బీజేపీ హయాంలో 3 రాష్ట్రాల ఏర్పాటుతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఉంటే విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకునేవారే కాదని ఆమె పేర్కొన్నారు. తెలంగాణకు బీజేపీ పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ నాయకులు కేసీఆర్ చేసిన ఉద్యమ ఫలితంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఒప్పించిన తర్వాతే గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణ ఏర్పాటుకు తలొగ్గి మద్దతిచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంపై ప్రజలపై వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీ పార్టీని ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని, తెలంగాణ ప్రజల ఉద్యమ స్వరూపాన్ని మరొక్కసారి చూపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రెడ్కో చైర్మన్ అలీం, తెరాస సీనియర్ నాయకులు రవిచందర్, సుజిత్ ఠాగూర్, సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆయన చేసినటువంటి ప్రధాని మోడీ గారు చేసినటువంటి చాలా అనుచితంగా ఉండడం వల్ల మరి అది మా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని, అలాగే మా దీనికోసం త్యాగం చేసినటువంటి అమరవీరుల యొక్క త్యాగాలను అన్నిటి కూడా కాలరాసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవ కేటీ రామన్న గారి యొక్క పిలుపు మేరకు, అలాగే మా నిజామాబాద్ ఎమ్మెల్యే ఈరోజు 3000 పైన మొత్తము మా నగరంలో ఉన్నటువంటి యువకులు అందరం కలిసి కూడా ఇక్కడ వచ్చి నిరసన ఏర్పాటు చేయాలని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. అంతే భారీ ఎత్తున మేము నిరసనను మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేస్తే కానీ సిద్ధించింది కాదు తెలంగాణ రాష్ట్రం అనేది. 45 ఏళ్ళ నుంచి 65 సంవత్సరాల వరకు కూడా చర్చలు జరగడం జరిగింది. ఇది ఏదో 2 రోజులలో 4 రోజులలో వచ్చిన రాష్ట్రం కాదు. ఎంతో మంది త్యాగాలు చేస్తే కానీ ఈ రాష్ట్రం సిద్ధించాలి. 2000 ఒకే ఓటు 2 రాష్ట్రాలని చెప్పేసి నిబంధించి మరి తీర్మానం చేసి మరి వారి యొక్క 3 రాష్ట్రాలు ఇచ్చుకున్నారు. కానీ మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని మెండోరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినట్లు మాట్లాడిన మోదీ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మెండోరా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యం రెడ్డి అధ్యక్షతన నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బద్ది సాయి కుమార్, మాకూరి మహేష్, ముజాయిద్, తన్వీర్, సలీం, మచ్చర్ల మహేందర్, కొప్పెల రమేష్, నరేష్, నవీన్, సాయారెడ్డి, నర్సారెడ్డి, ముత్యం రెడ్డి, వెంకటరెడ్డి, నర్సియా తదితర నాయకులు పాల్గొన్నారు. ఆ తెలంగాణ యొక్క యువత బలిదానం ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని తెలంగాణ యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు మీ పార్టీకి, మీ బీజేపీ పార్టీకే కానీ మీకే కానీ ఎప్పుడు విడదీసుడే తెలుసు, కలపడం అనేది అంటే ఏదైతే రెచ్చగొట్టడం తెలుసు. ప్రధానమంత్రి మోడీ తెలంగాణ ఏర్పాటు విషయంలో చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని భీమ్గల్ మండల తెరాస నేతలన్నారు.
మోదీ తెలంగాణ పట్ల వివక్షను వీడనాడాలని పేర్కొన్నారు. ఎందరో ప్రాణత్యాగం చేసి సాధించుకున్న తెలంగాణ పట్ల కించపరిచే విధంగా మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మకు భీమ్గల్ మండల తెరాస నాయకుల ఆధ్వర్యంలో బుధవారం నాడు శవయాత్ర నిర్వహించి అంబేద్కర్ చౌరాస్తాలో దహనం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇవ్వకుండా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మోడీ దెబ్బతీశారని టీఆర్ఎస్ భీమ్గల్ పట్టణ అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్, టీఆర్ఎస్ భీమ్గల్ మండల అధ్యక్షులు దోనగంటి నర్సయ్య, ఎంపీపీ ఆర్మూర్ మహేష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కన్నె సురేందర్, జెడ్పీటీసీ చౌట్పల్లి రవి ఈ సందర్భంగా విమర్శించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ ఇతర రాష్ట్రాలలో లేవని గుర్తు చేశారు. ప్రధాని వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా తెలంగాణ మీద మోదీ కక్ష కట్టారని విమర్శించారు. ప్రధానమంత్రి హోదాలో ఉండి భారతదేశంలో భాగమైన తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడటం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గున్నాల బాలభగత్, పర్స నవీన్, రాముగౌడ్, పాతాని లింబాద్రి, మొండి ప్రశాంత్, రఘు, భీమ్గల్ మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కౌన్సిలర్లు, వార్డ్ మెంబర్లు, ఎంపీటీసీలు, పలు గ్రామాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. స్థాయికి కేసీఆర్ గారు ఎదుగుతున్నాడని ఓర్వలేక ఇలాంటి కుటిల రాజనీతిని అవలంబిస్తున్న మోడీకి తగిన సమయంలో తగిన శాస్తి చేయాల్సిన అవసరం ఉన్నది. 1997లో కాకినాడలో మీరు తీర్మానం చేసిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని. మరి ఆ 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసిండ్రు, తెలంగాణ ఏర్పాటు చేయలేరు. మరి ఎందుకు? మీరు ఉద్యమం చేసి కేసీఆర్ గారు విద్యార్థులు అందరూ కలిసి ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకుంటే ఈ రోజు నిన్న నరేంద్ర మోడీ గారు తెలంగాణపై తలుపులు పెట్టి తెలంగాణను పేపర్ స్ప్రేలు కొట్టుకొని తెలంగాణను నిర్మించుకున్నారని చెప్పేసి నేను అనుభవం సిగ్గుచేటు. ఖబర్దార్ బీజేపీ నాయకురాలా, మీరు ఊళ్ళలో తిరగనీయకుండా చేస్తామని చెప్పేసి మరొకసారి ఖబర్దార్ బీజేపీ నాయకురాలా. అందరికి కూడా కుట్రపూరితంగా మనందరిని మోసం చేస్తూ ఈరోజు నిధులు ఇవ్వకుండా మరి మన మీదనే ఇట్లాంటి విషపూరితమైనటువంటి కుట్ర చేస్తున్నాయంటే మరి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అయినటువంటి కేసీఆర్ గారు మరి 2001 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతూ మరి ఈరోజు ముందుకు పోతుంటే తెలంగాణ కోసం సపోర్ట్ చేయాలా ఎక్కువ, బీజేపీకి మద్దతుగా మీరు ఉండద్దు. ఖబర్దార్ ఖబర్దార్. ఎందుకు ఇచ్చిందని నరేంద్ర మోడీ అనడం ఎంతో బాధాకరం. పార్లమెంటులో ప్రధాని మోదీ తెలంగాణను అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేసినందుకు నిరసిస్తూ దర్పల్లిలో తెరాస నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అమరుల త్యాగాలను, రాష్ట్ర ప్రజల ఆంక్షలను అవహేళన చేస్తూ ప్రధాని మోడీ చట్టసభలో వ్యాఖ్యలు చేయడం శోచనీయమని తెరాస మండల అధ్యక్షులు మహిపాల్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్పల్లి మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద తెరాస నాయకులు ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా తెరాస మండల అధ్యక్షులు మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ రాజ్యసభలో ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మోదీ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ప్రధానమంత్రి మాట్లాడటం సరికాదని ఆయన హెచ్చరించారు. ఎందరో బలిదానాల వల్ల తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే బీజేపీ నాయకులను గ్రామాల్లో తిరగనియ్యబోమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని ఆయన దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాలరాజ్, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, తెరాస నాయకులు పాల్గొన్నారు. నిన్న రాజ్యసభలో మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు మరి మన తెలంగాణపై మరోసారి విషము జిమ్ముతున్నటువంటి వ్యాఖ్యలను ఇలా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరియు మన రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ చైర్మన్ ఆదేశాల మేరకు ఇలా మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు మరియు మోడీ గారి దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. ఇలా దేశ ప్రధాని చూస్తే సిగ్గుచేటు. ఎందుకంటే తెలంగాణలో ఎంతో మంది బలిదానాల తర్వాత ఇలా తెలంగాణ సాధించుకున్నాం. అందరి తెలంగాణల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలా తెలంగాణపై విషం జిమ్ముతున్నటువంటి మాటలు సిగ్గుచేటు. మరి అదే ప్రభుత్వం గతంలో వాజ్పేయి ప్రభుత్వం ఉండే కేంద్రంలో, మరి ఆ వాజ్పేయి ప్రభుత్వం అప్పుడే తెలంగాణ ఇచ్చినట్టయితే ఇలా వేల మంది కూడా బలిదానాలు చేసుకునేటోళ్ళు కాదు. మరి ఇలా తెలంగాణకు
అనుకూలమనే మాటలు అప్పుడు చెప్పి మరి ఇవాళ మరోసారి ఆంధ్రాను అన్యాయంగా విభజించారనే మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఆంధ్రాను అన్యాయంగా విభజించారంటే తెలంగాణపై నీకు ఉన్నటువంటి ప్రేమ ఏందో ఇలా తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఖబర్దార్, మేము ఇటువంటి వ్యాఖ్యలను మేము తిప్పికొట్టి రేపు రాబోయే రోజులలో మిమ్మల్ని తెలంగాణలో తిరగనీయమని చెప్పి హెచ్చరిస్తున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా కళ్ళు తెరుచుకోవాలా. ఇలా ప్రధానమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు, సిగ్గుచేటు మరి కళ్ళు దాగి మాట్లాడిండా అనేది మేము అడుగుతున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ నిజామాబాద్ రూరల్ మండల అధ్యక్షులు మీసాల మధుకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట పార్లమెంట్లో తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రూరల్ మండల అధ్యక్షులు మీసాల మధుకర్ రావు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమించి ఉద్యమాల బాటలో రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని అన్నారు. ఎందరో విద్యార్థుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం ప్రధాని మోడీకి సమంజసం కాదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో బీజేపీ పార్టీ నాయకులను ఊరూరా తరిమి కొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు నాయకులు బి గంగారెడ్డి, ఉపాధ్యక్షులు గంగాధర్, మైనార్టీ మండల అధ్యక్షులు జమీర్ ఖాన్, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు ఎస్ మల్లయ్య, సర్పంచ్, ఎంపీటీసీలు, యూత్ నాయకులు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నిన్న లోక్సభలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలకు బాధపడుతూ యావత్ ప్రపంచం తెలంగాణ ప్రజలు ఎంతో శోభిస్తున్నారు. తెలంగాణ గురించి 2002 నుంచి మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందరో అమరవీరులు త్యాగాలకు 1200 మంది బలైపోయి తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణను చీకటి రూములో బంధించి తెలంగాణకు ఆంధ్రాకు చిచ్చుపిట్టే కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం చేయడము చాలా తప్పు. ఎందరో పెద్ద నాయకులు, బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కానీ, కాంగ్రెస్ ఎంపీలు కానీ, ఎందరో నాయకులు అందరూ తెలంగాణ గురించి మద్దతు తెలిపిన విషయం నరేంద్ర మోడీ గారు మర్చిపోయినట్లున్నారు. ప్రధానమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. కాబట్టి దీని గురించి తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. వెంటనే తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ప్రధానమంత్రి గారు తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోడీ గారు గతంలో 7 సంవత్సరాల నుంచి తెలంగాణ అభివృద్ధి పదంలో వెళ్తున్న మన తెలంగాణని చూసి ఓర్వలేక ఇటువంటి వ్యాఖ్యలు చేయడము ఎంతో బాధాకరము. తెలంగాణ గుజరాత్కు మించి అభివృద్ధి పదంలో వెళ్తుంది. ఆ అభివృద్ధిని చూడలేక ఓర్వలేక ఈ బీజేపీ నాయకులు తెలంగాణ మీద ఏదో కుట్ర పన్ని ఆంధ్ర తెలంగాణ ఈ విభజన జరిగింది 7.5 సంవత్సరాల క్రితంలో జరిగింది. అప్పుడు జరిగిన విభజన టిప్పర్ డ్రైవర్ల నిర్లక్ష్యం నగర వాసులకు ప్రాణ సంకటంగా మారుతోంది. ట్రాఫిక్ రద్దీ ఉన్నప్పటికీ వేగంగా దూసుకు వెళ్తూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. గత సంవత్సరం నగరంలోని పులాంగ్ చౌరాస్తా వద్ద గల ట్రాఫిక్ సిగ్నల్ దాటుతుండగా యాక్టివా బైక్ ను టిప్పర్ ఢీకొట్టగా ఓ వివాహిత మృతి చెందింది. తాజాగా బుధవారం రాజరాజేంద్ర చౌరాస్తా వద్ద వెనక వైపు నుంచి వచ్చిన టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ టిప్పర్ ముందు టైర్ల క్రిందకు వెళ్లగా ద్విచక్ర వాహనం నడుపుతున్న 36 ఏళ్ల సాయినాథ్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆగ్రహానికి గురైన స్థానికులు టిప్పర్ డ్రైవర్కు దేహశుద్ధి చేశారు. చంద్రానగర్కు చెందిన ఆ యువకునికి తీవ్ర గాయాలు కాగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో ఉంచి వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాద సంఘటన సమాచారాన్ని స్థానికులు వెంటనే పోలీసులకు చేరవేసిన అరగంట వరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోలేదు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఎదురైంది. డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న 5వ టౌన్ హెడ్ కానిస్టేబుల్ రాజమూర్తి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. స్థానికులు మాట్లాడుతూ టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.
నగరంలో టిప్పర్ల వేగానికి కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మోర్తాడ్ తెరాస నాయకులు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని వారు పేర్కొన్నారు. మోర్తాడ్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా, మోర్తాడ్ పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఓరుగంటి రమేష్ ఆధ్వర్యంలో మండల టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రభుత్వం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన వ్యాఖ్యలను నిరసిస్తూ మోర్తాడ్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహించి దగ్ధం చేశారు. ప్రధాని మోడీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్ అంటూ తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా మాట్లాడుతూ నరేంద్ర మోడీ తెలంగాణ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం సరైంది కాదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శివలింగ శ్రీనివాస్, జెడ్పీటీసీ బద్దం రవి, వైస్ ఎంపీపీ తోగేటి శ్రీనివాస్, మండల సర్పంచ్లు బోగ ధరణి ఆనంద్, పరస దేవన్న, మండల రాజేశ్వర్, గడ్డం చిన్నారెడ్డి, చెట్పల్లి సర్పంచ్ బద్దం గంగారెడ్డి, కత్తి లావణ్య ముత్తన్న, మామిడి సౌజన్య సుమన్, ఏనుగు బద్దం సంతోష్, వెల్మల్ రూప రవీందర్, ఉప సర్పంచ్లు పలిగిరి రవి, మల్లేష్, రాజేశ్వర్, మహేష్, డీసీసీబీ డైరెక్టర్ మోతుకు భూమన్న, సొసైటీ చైర్మన్ బద్దం కళ్ళెం అశోక్, సొసైటీ వైస్ చైర్మన్ దడివి నవీన్, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు గోపి, డి సత్యనారాయణ, ఎంపీటీసీలు శాస్త్రి, రాజ్పాల్, మాజీ సర్పంచ్ దుగ్గిన రాజేందర్, టీఆర్ఎస్ మండల మైనార్టీ పార్టీ అధ్యక్షులు యూసుఫ్, మైనార్టీ యూత్ ప్రెసిడెంట్ మొబిన్, అర్షద్, దొనకల గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాటిపల్లి శ్రీనివాస్, ఆయా గ్రామాల తెరాస నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మాక్లూర్ మండలం మాణిక్ బండార్ చౌరాస్తా వద్ద బీజేపీ నాయకులు బుధవారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మాక్లూర్ మండలంలోని మాణిక్ బండార్ చౌరాస్తా వద్ద 63వ నంబర్ జాతీయ రహదారిపై బీజేపీ నాయకులు బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మాక్లూర్ మండల అధ్యక్షులు కాలగడ్డ వినోద్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని కించపరిచేలా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు యావత్ భారత జాతి మనస్సులను గాయపరిచాయని అన్నారు. కొత్త రాజ్యాంగాన్ని రాయాలని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడిన కేసీఆర్ భారత జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు గంగోణి సంతోష్, ఉపాధ్యక్షులు రవి యాదవ్, జనరల్ సెక్రటరీ మాదరి రాజు, బీజేవైఎం ఉపాధ్యక్షులు దేశెట్టి శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ చింతా ప్రవీణ్, మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఆరిఫ్, బీసీ మోర్చా నాయకులు శ్రీకాంత్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు రాములు నాయక్, బబిలి రమేష్, శివలాల్, పోశెట్టి, మురళి, భూమేష్, పురుషోత్తం, వేణు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కొత్తగా రాయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఖబర్దార్ కేసీఆర్, రాజ్యాంగం మార్చడం కాదు, నీ పరిపాలన మార్చడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీకు చేత కాదు. ఈరోజు రిజర్వేషన్లను కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు కూడా ఇవ్వకుండా సబ్సిడీ రుణాలను కూడా తెరాస కార్యకర్తలకు ట్రాక్టర్లు కానీ లోన్లు కానీ కేవలం మీ యొక్క కార్యకర్తలు మాత్రమే చూపించడం జరుగుతుంది. ఏ ఒక్క సామాన్య దళిత బంధువులు కూడా ఇవ్వడం జరిగింది. ఏ దళితులకు ఇచ్చినామని ఈరోజు దళితులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వం ఏమైనా ఉందంటే తెరాస ప్రభుత్వం మాత్రమే. హుజురాబాద్ ఎలక్షన్ టైంలో నువ్వు దళిత బంధు ఇస్తా అని చెప్పి 100 మందికి మభ్యపెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్త తెరలేపడం జరిగింది. నియోజకవర్గంకు 100 మందికి ఇస్తావు, ఊరు కొత్తలకు కూడా రాదు. ఖబర్దార్ కేసీఆర్, దళిత బంధు పేరు మీద మోసం చేస్తావు. 7 సంవత్సరాలు లేని ప్రేమ ఇప్పుడెట్లా ఉట్టుకొచ్చింది దళితుల మీద. ఈ సబ్సిడీ ట్రాక్టర్లు మీ టీఆర్ఎస్ పార్టీ వారు ఎంతమంది లేపుకుంటారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మన ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ రుణాలు కూడా నువ్వు ఇంతవరకు కూడా ఇవ్వలేవు. రాజ్యాంగాన్ని మార్చడం కాదు, ప్రజలు నిన్ను మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. అధికారం పోతుందని భ్రమలో నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థం కావడం లేదు. ప్రతి పేదింటికి పెద్దన్న సీఎం కేసీఆర్ అని అన్నారు నవిపేట ఎంపీపీ సంగం శ్రీనివాస్.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరంగా మారాయని ఆయన పేర్కొన్నారు. నవిపేట్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్తో కలిసి తహసీల్దార్ లత, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మువ్వ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు లబ్ధిదారులకు 1,35,49,000 రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంఘం శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, బోధన్ శాసనసభ్యులు షకీల్, ఎమ్మెల్సీ కవితలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆడపిల్ల పెళ్లి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా 1,01,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా అందించడం ముఖ్యమంత్రి గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయం క్రింద ఎకరాకు 5,000 రూపాయలు అందిస్తున్న ముఖ్యమంత్రి పేద, బడుగు, బలహీన వర్గాలతో పాటు రైతుల పక్షపాతి అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు అసోళ్ల శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుధాకర్, ఎంపీటీసీలు కృష్ణమోహన్ రావు, జనార్దన్, రాజేశ్వర్, మైసరాధ, ఉప సర్పంచ్లు స్వామి, రాజు, జియా, టీఆర్ఎస్ నాయకులు సంజీవరావు, సూరిబాబు, గంగాధర్, పోతన్న, రమేష్, సతీష్, గైని మోహన్, సాయిలు, సతీష్, శివ, అల్లం రమేష్, మైనార్టీ నాయకులు అజీజ్, అతీక్, శంషు, రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ దేవి సింగ్, ఆర్ఐ జూనియర్ అసిస్టెంట్ శ్రీను, లబ్ధిదారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కలలుగంటున్న బంగారు తెలంగాణలో భాగంగా ఈరోజు ప్రతి లేని వారికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఈరోజు ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఎంతో భయపడుతున్న సందర్భంలో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నేనున్నానంటూ ప్రతి పేద ప్రజలకు పెళ్లి సందర్భంలో ఈరోజు 1,01,16 రూపాయలు చెక్కు పంపిణీ చేసి వారికి నేనున్నానంటూ పేదల పెన్నిది మన ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ బంగారు తెలంగాణలో సాధించాల తపనతోని ఈరోజు అనేక అభివృద్ధి పథకాలు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన ఏదైతే మన బోధన్ ఎమ్మెల్యే యంగ్ అండ్ డైనామిక్ షకీల్ అన్న గారి ఆదేశానుసారం, అదేవిధంగా మన కవితక్క గారి ఆదేశానుసారం ఈరోజు మన నవిపేట్ మండలంలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇదే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు అనేక విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే పదంలో ఈరోజు ఎక్కడ చూసినా రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారు. మోర్తాడు మండలంలో జరిగిన ఓ మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన వారి వివరాలను పోలీసులు వెల్లడించారు. మోర్తాడు మండలంలోని సుంకెట్ గ్రామానికి చెందిన కావడి అంజమ్మ అనే మహిళ హత్యకు గురికాగా అదే గ్రామానికి చెందిన కావడి నరేష్ అనే వ్యక్తి అంజమ్మను హత్య చేసినట్లు బుధవారం మోర్తాడు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో భీమ్గల్ సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సుంకెట్ గ్రామానికి చెందిన అంజమ్మ గత నెల 24 నుండి కనిపించకపోవడంతో అంజమ్మ అత్త గంగు గత నెల 26న మోర్తాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సిఐ చెప్పారు. మోర్తాడు ఎస్ఐ ముత్యం రాజు కేసు నమోదు చేసుకుని కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టగా అదే గ్రామానికి చెందిన కావడి నరేష్ పై అనుమానంతో పట్టుకుని విచారణ చేపట్టగా అంజమ్మను హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడని తెలిపారు. గత నెల 24న ఆరుమూరు మండలంలోని గ్రామ శివారులో గల రైల్వే స్టేషన్ సమీపంలో అంజమ్మను తీసుకువెళ్లి డబ్బులు అవసరం ఉన్నాయని ఇవ్వాలని అంజమ్మతో డబ్బుల విషయంలో గొడవ పెట్టుకుని మందు సేవింపజేసి గొంతుకు కర్చీప్ చుట్టి హత్య చేసి ఆమెపై ఉన్న బంగారు నగలు, పుస్తెలు, చెవి కమ్మలు నరేష్ తీసుకువెళ్లినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు సిఐ తెలిపారు. అంజమ్మను హత్య చేసిన నరేష్ను రిమాండ్కు పంపుతున్నట్లు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని చాకచక్యంగా హత్య చేసిన హంతకుడిని పట్టుకొని మోర్తాడు ఎస్ఐ ముత్యం రాజు 15 రోజుల్లో కేసును ఛేదించడం పట్ల భీమ్గల్ సిఐ వెంకటేశ్వర్లు మోర్తాడు ఎస్ఐ ముత్యం రాజును అభినందించారు. 26వ తారీఖు రోజు సుంకేడి గ్రామానికి చెందిన పెద్ద గంగు వాళ్ళ కోడలు అంజమ్మ అని మిస్ అయిందని మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మేరకు మా మోర్తాడు ఎస్ఐ గారు రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసారు. ఆ దర్యాప్తులో భాగంగా నిన్న వాళ్ళ కాల్ డాటా ప్రకారం నరేష్, అదే గ్రామానికి చెందిన నరేష్ ఆ అంజమ్మ యొక్క మరిది అవుతాడు. అతను మన అక్రమ సంబంధం పెట్టుకొని
తన భార్య గర్భవతి అయ్యి డబ్బులు లేక అంజమ్మ దగ్గర ఉన్న బంగారం గురించి ఆర్మూరు యొక్క రైల్వే స్టేషన్ పక్కన గుట్టలో అక్కడికి తీసుకెళ్ళి ఆమెతో గొడవ పెట్టుకొని డబ్బులు ఇవ్వని చెప్పగా ఇవ్వకుంటే ఆమెని తోసేసి ఆ కర్చీప్ తోటి ఉరివేసి గట్టిగా స్ట్రయాంగులేషన్ చేసి చంపేసి ఆమె యొక్క చెవి కమ్మలు పుస్తెలు ముక్కు పుడక తీసుకొని అక్కడి నుంచి రాజ్యాంగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు యావత్ భారతదేశ ప్రజలకు తక్షణం క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవి నుండి కేసీఆర్ ను బర్తరఫ్ చేయాలని వారు పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి, జిల్లా దళిత మోర్చా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ నల్ల రాజారాం మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న కేసీఆర్ అహంకారానికి ప్రజలు రానున్న రోజుల్లో తిరుగుబాటు చేస్తారని అన్నారు. మోడీ తెలంగాణకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదని, మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రంకు అనుకూలంగా ఉన్న పార్టీ బీజేపీ అని అన్నారు. 8 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, వ్యాపారులు ప్రతి వర్గం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జస్వానిల్, పట్టణ ప్రధాన కార్యదర్శి దుగ్గి విజయ్ కుమార్, ఆకుల రాజు, ఏర్గట్ల అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఉదయ్, జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి మందుల బాలు, మండల అధ్యక్షులు రోహిత్ రెడ్డి, గోవింద్పేట్ ఎంపీటీసీ రాజ్ కుమార్, స్థానిక కౌన్సిలర్ సాయి, పాలెపురాజు, విజయ్, ఆనంద్, పోల్కం వేణు, ప్రతాప్, శ్రీనివాస్, బాసెట్టి రాజ్ కుమార్, అక్షయ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని మన కేసీఆర్ గారు మార్చాలి అని చెప్పి మొన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ప్రజలంతా తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులది కానీ, బీసీలది కానీ, మైనారిటీలు కానీ, ఎస్టీలు కానీ మా తలరాతలు మారుతాయని చెప్పి ఆలోచనలో ఉంటే మన కేసీఆర్ ఏమో ఏదైతే తెలంగాణ రావడానికి 3 ఆర్టికల్ 3 ఆర్టికల్ని ఎట్లయితే వినియోగించి మనం తెలంగాణను సాధించినామో అదే రకంగా ముఖ్యమంత్రి సీటు మీద కేసీఆర్ కూర్చోవడానికి ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్నే మారుద్దామని చెప్పి చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు. ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్న రాష్ట్ర ప్రజలందరూ కూడా దళితులేమో 3 ఎకరాలు వస్తుంది, దళిత బంధు వస్తుంది, మా రాతలు మారుతాయి అని చెప్పి ఆలోచనలు ఉంటే ఈ కేసీఆర్ ఏమో రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు. దాన్ని ఈ ఆర్మూర్ ఎమ్మెల్యే దాన్ని ఇది చాలా గొప్పగా చెప్పిండు మా కేసీఆర్ అని చెప్పి దాన్ని చెప్పడం అనేది ఇంకా సిగ్గుచేటు అని చెప్పి ఎన్నో ఉద్యమాల ద్వారా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించిన దేశ ప్రధాని యావత్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎడపల్లి తెరాస శ్రేణులు డిమాండ్ చేశారు. మోదీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తెరాస శ్రేణులు రాస్తారోకో చేపట్టి మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై దేశ ప్రధానమంత్రి పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను, పోరాటాలను అవమానపరిచే విధంగా ఉన్నాయని ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్, తెరాస పార్టీ ఎడపల్లి మండల అధ్యక్షులు దేరడి శ్రీనివాస్, జెడ్పీ ఉపాధ్యక్షులు రజితా యాదవ్ మండిపడ్డారు. బుధవారం సాటాపూర్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మండల తెరాస పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజలపై విషం చిమ్మేలా వ్యవహరిస్తూ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రధానమంత్రి మోడీ శవయాత్ర చేపట్టి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మన్, ఎంపీపీ, మండల అధ్యక్షులు మాట్లాడుతూ దేశ ప్రధాని రాష్ట్ర విభజనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుండటంతో మోడీ తన అక్కస్సు వెళ్లగక్కడం సబబు కాదని అన్నారు. 1999లో ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అని తీర్మానం చేసిన బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని అన్నారు.
రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లు మోడీ మాట్లాడటం సిగ్గుచేటు చర్య అని అన్నారు. కార్యక్రమంలో బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఆర్ దేశాయ్, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లోక్సభలో నరేంద్ర మోడీ గారు మాట్లాడిన భాష ఏదైతుందో తెలంగాణ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు హింసించే రోజు నిన్న. భారతదేశంలో ఇంతకుముందు విభజన జరిగినటువంటి రాష్ట్రాన్ని చీకటి రూములో నేను ఆ రోజు మీరు విభజించురు అనే భాష సరైనది కాదు. చీకటి రూమ్లో విభజించలేదు. ఆర్టికల్ 3 ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారము విభజించింది. ఆ రోజు ఉన్నటువంటి ఎంపీలలో 540 మంది ఎంపీలలో 500 పైన ఎంపీలు ఆ రోజు ఆ చట్టానికి ఆ బిల్లుకు మద్దతు ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారు, మీరు మీ బీజేపీ ప్రభుత్వం ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు తెలంగాణలో వేలాది మంది చనిపోయిన చెల్లించిపోయి ఆ రోజు బిల్లుకు బీజేపీ ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. మీరు మర్చిపోయారా? మీరు ఉమ్మడి మహారాష్ట్రలో గుజరాత్ ఉన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యేవాడా? గుజరాత్ విభజన చేసిన తర్వాతనే మీరు 3 సార్లు గుజరాత్ రాష్ట్రానికి. పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన మోదీ ఎవరైతే ఉన్నారో ఖబర్దార్ అని చెప్పి మా పార్టీ ఈరోజు తెలంగాణలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆయన దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ ర్యాలీలు చేపడుతూ ధర్నాలు చేస్తూ మోడీ డౌన్ డౌన్ అనే నినాదంతో ఈరోజు తెలంగాణ యావత్ ప్రపంచమంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా తూతూ అని చెప్పి నరేంద్ర మోడీ గారికి ఈరోజు షేమ్ చేయడం జరిగింది. ఖబర్దార్ నరేంద్ర మోడీ గారు, మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం కోసం రాజకీయాల్లో లేనప్పుడు ఉద్యమం స్టార్ట్ చేసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ప్రతి ఒక్కరిని ప్రేరేపించి వాళ్ళతో మమేకమై యూనివర్సిటీ పిల్లలు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి. తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నవిపేటలో తెరాస నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన తెరాస నేతలు తెలంగాణ జోలికొస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నవిపేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నల్ల జెండాలతో టీఆర్ఎస్ పార్టీ ధర్నాకు దిగింది. తెరాస మండల అధ్యక్షులు మువ్వ నాగేశ్వరరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి దొంత ప్రవీణ్, ఎంపీపీ సంగం శ్రీనివాస్, నాయకులు తెడ్డు పోశెట్టి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు పార్టీ శ్రేణులతో కలిసి ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాలతో శుద్ధి చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మువ్వ నాగేశ్వరరావు మాట్లాడుతూ, పార్లమెంటు సాక్షిగా రాజ్యసభలో మోడీ తెలంగాణ రాష్ట్రం పట్ల విచక్షణ కోల్పోయి చేసిన వ్యాఖ్యలు దారుణం అని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ కనుమరుగవుతోందన్న అక్కస్సుతో ప్రధాని మోడీ తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారని, ఇకనైనా మాటలు అదుపులో పెట్టుకోవాలని, లేని పక్షంలో బీజేపీ పార్టీ వైఫల్యాలని ఎండగడతామని హెచ్చరించారు. ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ, 20 ఏళ్లు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంపై పార్లమెంటు సాక్షిగా మోడీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. సీనియర్ నాయకులు తెడ్డు పోశెట్టి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం అంటే మొదటి నుండి మోడీకి చిన్న చూపే అని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంపై మోడీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. నవిపేట్ సర్పంచ్ అసోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం పట్ల మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడ్డారు. కోట్ల మంది కలగని సాధించుకున్న ఉద్యమాల గడ్డ తెలంగాణ రాష్ట్రంపై మోడీ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు నర్సింగ్రావు, సర్పంచులు రాజేశ్వర్, సుధాకర్, ఎంపీటీసీలు కృష్ణమోహన్ రావు, జనార్దన్, సతీష్, ఉప సర్పంచులు స్వామి, జియా, నవిపేట్ సొసైటీ చైర్మన్ అబ్బన్న, నాయకులు రవీందర్ రావు, పులిసాయిలు, ప్రవీణ్, రమేష్, గైని సతీష్, నవీన్ రాజ్, శ్యామ్, గైని మోహన్, కిషన్ రావు, డాంగి గంగాధర్, పోతన్న, సంజీవ్, రాములు, నర్సయ్య, మైనార్టీ నాయకులు మోహీస్, అతీక్, అజీజ్ ఖాన్, మహిళా నాయకురాలు పోసాని, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక గౌరవ శాసనసభ్యులు షకీల్ అమీర్ గారి యొక్క నిర్దేశకత్వంలో, ఎమ్మెల్సీ కవితమ్మ గారి యొక్క నేతృత్వంలో నిన్న రాజ్యసభలో పార్లమెంటు సాక్షిగా
మోడీ విఘ్నతను, వివేకాన్ని, విచక్షణని కోల్పోయి రాజకీయంగా బీజేపీ తెలంగాణలో శూన్యమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఆ ఫ్రస్ట్రేషన్లో తెలంగాణ ఏర్పడినటువంటి సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు తదితరులు అందరూ కూడా ఉండి సపోర్ట్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఇవాళ ఫ్రస్ట్రేషన్లో శూన్యత, ఎటువంటి విఘ్నత లేకుండా జరిగినటువంటి తెలంగాణ ఏర్పాటు మీద వ్యాఖ్యానించడం అనేది సిగ్గుచేటు అని చెప్పేసి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఇవాళ బాధపడేటటువంటి పరిస్థితుల్లో బీజేపీకి, మోడీకి నిరసన తెలియజేయాలని చెప్పి ప్రధాని గారు మరి అలా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఒక సామాన్య పిల్లవాడి నుంచి పెద్దల దాకా ఈ విషయం నిన్న నుంచి ఇప్పటి వరకు మీడియాలో కానీ మరి పత్రికలలో కానీ ఇదే చర్చ జరుగుతున్నది. మరి దీని వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉన్నది. ఎందుకంటే మొన్న బడ్జెట్లో మన తెలంగాణకు నిధులు కేటాయించినందుకు మన ఎంపీలందరూ మరి నిరసన తెలిపితే పార్లమెంటులో దానికి ప్రతిబద్ధకంగా ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక ప్రణాళిక ప్రకారంగా తెలంగాణ రాష్ట్రమే ఏర్పడడం ఒక అక్రమ మార్గం అని ఒక ప్రధాని హోదాలో ఉండి ఒక ఉన్నతమైన రాజ్యసభలో మాట్లాడడం చాలా సిగ్గుచేటు. దీన్ని తీవ్రంగా తెలంగాణ తరపున ఖండిస్తున్నాం. ఎందుకంటే రాబోయే కాలంలో ఇట్లాంటి వ్యాఖ్యలు బీజేపీ ఏ నాయకుడు కూడా మాట్లాడకుండా ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలు మరి వారు తట్టుకోవాలి. ఇక్కడ లోకల్గా ఉన్న ఎంపీలు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తారు. వారి తగ్గట్టున్న ప్రధానమంత్రి కూడా అలాగే పిచ్చి వ్యాఖ్యలు చేయడం శురువైంది. కాబట్టి దేశంలో జరుగుతున్నటువంటి విధానాన్ని మనందరం కూడా ఎప్పటికప్పుడు తెలంగాణ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి దాదాపు ఇప్పటికీ 7-8 సార్లు ఈ ప్రభుత్వము మరి వాళ్ళ తెలంగాణ అభివృద్ధిని తట్టుకోలేకపోతూ మరి తెలంగాణలో బీజేపీ బాగా వేయాలంటే ఏదో ఒకటి విభజించాలనే పరిస్థితుల్లో చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే వాళ్ళ మోడీ గారు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి తెలంగాణ ఏదో బంధువులతోనో లేకపోతే ఇంకోటి రాలేదు. ప్రజలందరూ పోరాడితే అనేక మంది మా తెలంగాణ కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు నీళ్లు కావాలి, నిధులు కావాలని పోరాడి చనిపోయినటువంటి బిడ్డల సాక్షిగా కేసీఆర్ గారు మడమదిప్పకుండా ఒక మహానాయకత్వాన ఎవరు ఏం మాట్లాడినా తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మెండోరా మండల కేంద్రంలో తెరాస పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు తెలపాలని ఈ సందర్భంగా తెరాస నేతలు డిమాండ్ చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ బుధవారం రోజు మెండోరా మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద అధికార పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు నాగంపేట్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రం గురించి లోక్సభలో మాట్లాడిన తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మెండోరా మండల జడ్పీటీసీ గంగాధర్, సొసైటీ చైర్మన్ రాజారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటులో దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ఏర్పాటు సరైంది కాదని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తెరాస నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందలవాయి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరాస్తాలో మండల తెరాస నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ రమేష్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం 2000 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, ఎన్నో త్యాగాల ఫలితంగానే 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఏర్పాటు సరైంది కాదని వ్యాఖ్యలు చేయటం సరికాదని అన్నారు. తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని, అభివృద్ధిలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుందన్న అక్కస్సుతో ప్రధాని మోడీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతులను మోసం చేశారని, ఇప్పుడు పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటు సరైంది కాదని చెప్పడం మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని అన్నారు.
తెలంగాణ బీజేపీ ఎంపీలు తక్షణమే రాజీనామా చేయాలని అన్నారు. తెలంగాణ సీఎం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని, నరేంద్ర మోడీ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అంజయ్య, తెరాస అధ్యక్షులు చిలిబేరి దాసు, ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్, సర్పంచ్లు విజయ్, నరేష్, విజయలక్ష్మారెడ్డి, లలితాదాస్, ఎంపీటీసీలు దాసు, జమున, అశ్విని శ్రీనివాస్, లావణ్య, సరిత, సుధాకర్, తెరాస నాయకులు పాసం కుమార్, శ్రీనివాస్, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశానికి ప్రధాని అయినటువంటి మోడీ గారు 29 రాష్ట్రాలు భారతదేశంలో భాగమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో లేనట్టుగా ఈరోజు బాధ్యత రహితంగా మాట్లాడడం చాలా విడ్డూరము. బీజేపీ మరి ఏదైతే పార్లమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 60 ఏళ్ల సాయుధ పోరాటం నుంచి ఈ రోజు వరకు దాదాపు 2000 పైన అమరవీరులైన ఎంతోమంది అమరుల త్యాగాలకు బలిదానాల తర్వాత వచ్చిన తెలంగాణను మరి ఆ రోజు అంతమంది చనిపోతే మీకు తెలియదా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఏదైతే పార్లమెంట్లో ఉన్నది సరైన విధానం కాదని మీరు ఏదైతే అన్నారో మీ వైఖరి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల మీ వైఖరి ఏందో ఈరోజు మాకు అందరికీ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు అయినప్పటికీ కూడా కొత్తగా నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రము భారతదేశంలో అభివృద్ధిలో ముందంజలో ఉంది కాబట్టి అభివృద్ధిలో పోటీ పడలేకనే మిగతా రాష్ట్రాల్లో వాళ్ళకు క్వశ్చన్స్ ఆన్సర్ సమాధానం చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఇలాంటి వారిలో ఉన్న అక్కసును కక్కడం చాలా బాధాకరం. మరి అదేవిధంగా ఏదైతే 4 ఎంపీలు ఉన్నారో తెలంగాణలో, మరి ఈరోజు మీ యొక్క బీజేపీ పార్టీ తెలంగాణ యావత్ 4 కోట్ల ప్రజలను అమరవీరులతో పాటు అందరినీ అవమానించే పరిచే విధంగా ఆ రోజు ప్రకటన మోడీ గారు చేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా బీజేపీ ఎంపీ అయి ఉండొచ్చు, కానీ మీకు నిజంగా చీము నెత్తురై ఉంటే, మీరు తెలంగాణ బిడ్డలే అయి ఉంటే, మరి తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన ఎంపీలు మరి కంపల్సరీ మీరు రాజీనామా చేసి మరి ఈ ప్రజలతో నిలబడి మన భారతదేశంలో ఉన్న మన తెలంగాణ ప్రజల పట్ల మోడీ గారితోని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో విషం చిమ్ముతున్న ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణలో తిరగనివ్వబోమని అన్నారు ఎమ్మెల్సీ విజీ గౌడ్. సిగ్గు, శరం, దమ్ముంటే ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ డిచ్పల్లి తెరాస మండల పార్టీ అధ్యక్షులు చింతా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. డిచ్పల్లిలోని తల్లి తెలంగాణ విగ్రహం నుండి డిచ్పల్లి రైల్వే స్టేషన్ ఎక్స్ రోడ్డు వరకు మోదీ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విజీ గౌడ్ మాట్లాడుతూ పీఎం మోడీ తెలంగాణ ఏర్పాటును అవమానిస్తూ పార్లమెంటులో వ్యాఖ్యలు చేశారని అన్నారు. బీజేపీ ఉత్తర భారతదేశంలో ఎన్నికల్లో గెలుపు కొరకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వల్లనో బీజేపీ వల్లనో రాలేదని, విద్యార్థుల బలిదానాలు కేసీఆర్ దీక్ష వల్ల వచ్చిందని అన్నారు. తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ పెట్టిన భిక్ష కాదని గుర్తు చేశారు. జెడ్పీటీసీ సభ్యులు బాన్స్రెడ్డి జగన్ మాట్లాడుతూ విద్యార్థులు, ఉద్యమకారులు అనేక మంది బలిదానాలతో పాటు కేసీఆర్ నాయకత్వంలో 9 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి దేశ చరిత్రలోనే సంచలనం సృష్టించిన కేసీఆర్ దీక్షతో కేంద్రం దిగి వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో డిచ్పల్లి మండల తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి నల్ల హరికిషన్, ఉపాధ్యక్షులు నీరడి దేవరాజు, తెరాస మండల నాయకులు దాసరి లక్ష్మీ నర్సయ్య, తెరాస మండల యూత్ అధ్యక్షులు అమీర్, పద్మారావు, పృథ్వీరాజ్, ఒడ్డెం నర్సయ్య, సాయిలు, అంజయ్య, కుర్రి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నది. ఈరోజు బీజేపీ గతంలో 3 రాష్ట్రాలు ఇచ్చింది. 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు తెలంగాణ ఎందుకు రాకుండా రాలే వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు తెలంగాణ మరి ఉత్తరాఖండ్ లాంటి 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు తెలంగాణ బీజేపీ పరిపాలించినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఇయ్యలే కాబట్టి ఇప్పటికి కూడా తెలంగాణ అంటే బీజేపీకి వ్యతిరేకం. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ 4గురికి సిగ్గు మానం ఉంటే వెంటనే ఈ 4 ఎంపీలు, తెలంగాణ ఎంపీలు, బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి విసిరేసి రావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, బీజేపీ పార్టీకి నూకలు చెల్లిపోయినాయి. నిన్నటితోని పార్లమెంట్లో, రాజ్యసభలో మోడీ ఎప్పుడైతే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిండో
బీజేపీకి నూకలు చెల్లిపోయినటువంటి సందర్భం కనపడతా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు మీ ద్వారా నేను కోరుతా ఉన్నా, ఇకనైనా బీజేపీని దూరం పెట్టండి. వేడిగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్కి బీజేపీకి మధ్య జరిగినటువంటి యుద్ధంలో భాగంగా మరి నిండా మనం చూసినాం టీవీలలో, అన్ని టీవీలలో, ఈరోజు అన్ని పత్రికలలో చూస్తాం. సోషల్ మీడియా అంతా కూడా దద్దరిల్లిపోతూ ఉంది. తెలంగాణ సమాజం బగ్గుమంటుంది. ఎంతోమంది త్యాగాలు, ఎంతోమంది ఉద్యోగుల త్యాగాలు, ఎంతోమంది ప్రాణ త్యాగాలు, ఎంతోమంది ఉద్యమ బాట పట్టి సాధించుకున్నటువంటి తెలంగాణ గురించి అవమానకరంగా నిన్న మాట్లాడినటువంటి మోదీ గారు, దయచేసి ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. మీ పార్టీకి చెందినటువంటి సుష్మా స్వరాజ్. ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని తెలంగాణ ఆర్టీఏ మెంబర్ రేగుళ్ల రాములు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు, మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఎందుకు కల్పించడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో మోదీ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి వేల్పూర్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీఏ మెంబర్ రేగుల రాములు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ఏర్పాటు విషయంలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ జాతిని అవమానపరిచేలా ఉన్నాయని అన్నారు. భాజపా అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమ కాలంలో పార్లమెంట్లో 3 రాష్ట్రాల బిల్లులు పాస్ చేసి తెలంగాణ రాష్ట్ర బిల్లు ఊసెత్తలేదని అన్నారు. బీజేపీ నాయకులు అడ్డు తగలడం వల్లే తెలంగాణ ఏర్పాటు ఆలస్యమైందని, ఫలితంగా కొన్ని వేల మంది తెలంగాణ ఉద్యమకారులు బలిదానాలు చేసుకున్నారని అన్నారు. వేల్పూర్ మండల తెరాస అధ్యక్షులు నాగాధర్ తదితరులు పాల్గొన్నారు. 3 రాష్ట్రాలు ఇచ్చారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేరు. అలాగే ప్రతిసారి కూడా బీజేపీ నాయకులు ఏదో మాటలు చెప్పుకుంటూ తెలంగాణకు అడ్డవస్తూనే ఉన్నారు. అలాగే ఆ రోజు పార్లమెంట్లో జరిగిన తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే పార్లమెంట్లో జరిగినటువంటి చర్చలో అక్కడ సుష్మా స్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు. కానీ నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెప్పిందంటే, తలుపులు పనిచేసి పార్లమెంట్లో అలాగే మైకులు పనిచేసి తెలంగాణ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి అన్నారు. దీనివల్ల తెలంగాణలో ఉండే ప్రజలందరూ కూడా తీవ్ర మానవపదాలకు గురి కావడం జరిగింది. అట్లాగే అప్పుడున్న ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాలను కూడా తెలంగాణ కలపలేరు. దీనికి కారణం కూడా బీజేపీ వాళ్ళే ఈ రకంగా. అలాగే ఇప్పుడున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించమంటే జాతీయ హోదా కల్పించలేరు. అలాగే మన ఆసియాలో పెద్ద జాతర మేడారం జాతర, దాన్ని కూడా జాతీయ పండుగ గుర్తించలేరు. ఈ రకంగా తెలంగాణ పట్ల బీజేపీ మొండి వైఖరి, అలాగే బీజేపీ ప్రధాని మొండి వైఖరి చూస్తే ఈ తెలంగాణ పట్ల ఇక్కడ ప్రజలను ఆదుకునే పరిస్థితి లేరు. మొన్న కూడా మీరు చూశారు, వరి ధాన్యం కొనమంటే కూడా కేంద్ర ప్రభుత్వం కొనలే. తండ్రి పాత్రలో కేంద్ర ప్రభుత్వం చిన్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన వరి ధాన్యం కూడా వాళ్ళే కొనాలా. అట్లా కొనకుండా ఆ రకంగా కూడా రైతుల మోసం జరిగింది. ఇక్కడున్న 4 ఎంపీలు కూడా మీరు పార్లమెంట్లో ఒక్కనాడ మీ రాజ్యసభలో మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా ఈ టీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ అనుచిత వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. దానికి మేము చాలా బాధపడుతున్నాం. మన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీద ఇలా బీజేపీ ప్రభుత్వం విషం చిమ్మడం చాలా విచారం, అవమానకరం. చాలా బాధపడుతున్నాం. తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలందరూ చాలా బాధపడే విషయం. దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. నేను గద్దె దించేదాకా ఉరికిచ్చి తరిమించి. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రధాని వ్యాఖ్యల పట్ల నిరసనలు. జిల్లా వ్యాప్తంగా మోదీ శవయాత్రలు, దిష్టి బొమ్మల దహనాలు. గడువులోగా ప్రగతి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరికలు. నేత్రపర్వంగా నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తజనం. జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. భక్తుల కోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.